రోడ్డు ప్రమాదాలు లేదా ప్రసవ సమయంలో ఏర్పడే బ్రాకియల్ ప్లెక్సస్ నరాల గాయాలకు సరైన సమయంలో చికిత్స తీసుకుంటే చేతి పనితీరు తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటాయని యశోద హాస్పిటల్ వైద్య నిపుణులు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వెంకట కోటేశ్వరరావు తెలిపారు. గాయం తర్వాత ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించడం అత్యంత కీలకమని సూచించారు. బ్రాకియల్ ప్లెక్సస్ నరాలు దెబ్బతింటే భుజం నుంచి చేతి వరకు కదలికలు స్పర్శ తగ్గిపోవటం లేదా పూర్తిగా నిలిచిపోవటం జరుగుతుందని యశోద ఆసుపత్రి వైద్య నిపుణులు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వెంకట కోటేశ్వరరావు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో యువతకు ఈ గాయాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయని, చేతి పనితీరు కోల్పోవడంతో అనేక మంది ఉపాధిని కూడా కోల్పోతున్నారని పేర్కొన్నారు. గాయం జరిగిన 3 నుంచి 6 నెలల మధ్య శస్త్రచికిత్స చేయించుకుంటే సుమారు 90% వరకు విజయావకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే యాక్సిడెంట్ తర్వాత చేతి కదలికలు తగ్గినా లేదా పూర్తిగా పని చేయకపోయినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులైన వైద్యుల్ని సంప్రదించాలని అన్నారు. త్వరగా చికిత్స తీసుకుంటే చేతి పనితీరు తిరిగి పొందే అవకాశం గణనీయంగా పెరుగుతాయని యశోద ఆసుపత్రి వైద్య నిపుణులు ప్రజలకు సూచించారు. వెంకట కోటేశ్వరరావు, అది యాక్చువల్ గా అచ్చంపేట అండి, గుంటూరు జిల్లా అచ్చంపేట గ్రామం. గుంటూరులోనే ఎంబీబీఎస్ ఎంఎస్ చదువుకున్నాను. తర్వాత నిమ్స్ లో చదువుకుని అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ. యాక్చువల్ గా ఈ బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ ఏంటంటే చేతి పనితీరుని నిర్దేశిస్తుంది బాడీలో. ఇది కట్ అయినప్పుడు లేదా ఇంజూర్ అయినప్పుడు ఇది ఈ చెయ్యి వ్యవస్థ మొత్తం పనిచేయదు. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చచ్చుబడిపోయినట్టు అయిపోతుంది. దీనికి ట్రీట్మెంట్ ఉంది, చేయొచ్చు అని చాలా తక్కువ మందికి తెలుసు. దాని మూలంగా చాలా మంది ఏం చేస్తారంటే చాలా లేట్గా వస్తారు మా దగ్గర. లేట్గా వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఆప్షన్స్ తగ్గిపోతాయి. దాని మూలంగా మనం వాళ్ళకి న్యాయం సరిగ్గా చేయలేము. ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఉంది, ఇలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది ఒకటి, ఇలా దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ అవుతారు అని తెలిస్తే తొందరగా వస్తే, దాంట్లో మేము నరాల మీద కనుక చికిత్స చేయగలిగితే, తొందరగా వచ్చినప్పుడు నరాల మీద చికిత్స చేయగలుగుతాం, ఈ నాడీ వ్యవస్థ మీద చికిత్స చేయగలుగుతాం. అలా చేయగలిగితే వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది, ఎక్కువ బెనిఫిట్ అవుతారు. అందువల్ల తొందరగా రావాలి. ఆ తొందరగా అంటే ఏంటంటే 3 నుంచి 6 నెలల్లోనే దెబ్బ తగిలిన 3 నుంచి 6 నెలలు, ఎంత తొందరగా వస్తే అంత మంచిది. 3 నుంచి 6 నెలల్లో వస్తే చాలా ఉపయోగం ఉంటుంది. ఈ ప్రధానంగా ఎలా జరుగుతాయి అంటే వయసులో ఉన్న పిల్లలు ఈ బైకుల మీద యాక్సిడెంట్ అయ్యేటప్పుడు వాళ్ళు మనకి నెక్స్ట్ ఒక చెయ్యి పోవటం మూలంగా అప్పటి వరకు వాళ్ళు చేస్తున్న పనిని పోగొట్టుకుంటారు. నేను ఎంతమందిలో చూశాను, ఒక 1000 ఆపరేషన్లు చేశానండి ఇలాంటివి. అంటే మొత్తం దేశం మొత్తం నుంచి వచ్చాయి మాకు ఇంతకుముందు. ఎలా అంటే వాళ్ళకి ఒక బార్బర్ ఉంటాడు, 2 చేతులు కావాలి, ఈ చెయ్యి పని చేయదు, ఆయన వృత్తి వదిలేసుకోవాల్సి వస్తుంది. డ్రైవర్ ఉంటాడు, డ్రైవ్ చేసే అతను, అది ఈ చెయ్యి పని చేయదు, ఆయన వదిలేసుకోవాలి. ఇంకా ఇలా వృత్తులు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది దాని మూలంగా. అప్పటి వరకు ఇప్పుడు ఇన్నేళ్ళు నేను కష్టపడి ఒక 10 ఏళ్ళు కష్టపడి ఒక వృత్తిలో నైపుణ్యం వచ్చిన తర్వాత ఆ వృత్తి మానేయాలంటే ఎవరికైనా కష్టం కదా. సో అందుకని వాళ్ళు తొందరగా వస్తే బాగుంటుందని అందరికి తెలియజేయాలని ఉద్దేశం. అలాగే ఇంకొకళ్ళు ఎవరంటే యాక్సిడెంట్లో వస్తాయి వీళ్ళందరూ. వయసులో ఉన్న పిల్లల్లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు పడిపోయినప్పుడు, బండి మంచి పడిపోయినప్పుడు, లేదా కారులోంచి ఏదైనా గుద్ది పడిపోయినప్పుడు వీళ్ళల్లో అవుతాయి. గుర్తించడం కూడా లేటు గుర్తిస్తారు, ఎందుకంటే ఫస్ట్ గుర్తించే అన్ని ఎముకలు ఇరిగి అయ్యి గుర్తిస్తారు. ఈ నరాలు చచ్చిపడిపోయింది వాళ్ళకి తెలియడానికే 10 ఏళ్ళు పట్టింది. ఏదో చెయ్యి దెబ్బ తగిలింది అనుకుంటారు, తర్వాత నెమ్మదిగా తెలుస్తుంది. ఇంకొకళ్ళు ఎప్పుడు ఏంటంటే పుట్టినప్పుడు కాన్పు కష్టమైనప్పుడు, మనకు మామూలుగా తల ద్వారా బయటికి వచ్చి కాన్పు అవుతుంది ఫస్ట్. కొంతమందికి బ్రీచ్ ప్రెజెంటేషన్ కాన్పు వస్తుంది. ఆ కాన్పు కష్టమైనప్పుడు బిడ్డను కొంచెం తీయటానికి లాగుతారు. అలా లాగినప్పుడు ఒక చెయ్యి వాళ్ళకి పనిచేయదు. ఆ చెయ్యి మొత్తం రకరకాలుగా వాళ్ళకి కనుక మీరు చూస్తే చిన్నప్పుడు వస్తే ఎలా ఉంటుందో ట్రీట్మెంట్, తర్వాత వస్తే ఎలా ఉంటుందో చాలా డిఫరెన్స్ క్లియర్ గా ఉంటుంది. వయసు పెద్ద అయిన తర్వాత 2 చేతుల్లోనూ సైజులో వ్యత్యాసం వస్తుంది. చూడటానికి ఆ దెబ్బ తగిలిన చెయ్యి పొట్టిగా అయిపోతుంది, పని చేయదు, వంకర టింకర్లు అయిపోతుంది, ఇవన్నీ ఉంటాయి. ఇది ఆబ్స్టెట్రిక్ బ్రేకియల్ ప్లెక్సస్ అంటారు, ఆబ్స్టెట్రిక్ బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీ అంటారు. ఇందాక చెప్పిందేమో అడల్ట్ బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీ. ఈ 2 రకాలు. అలాగే పెరిఫెరల్ బయట ఉన్న బ్రెయిన్ స్పైన్ కాకుండా మిగతా నాడీ వ్యవస్థ మొత్తం కూడా నేను వైద్యం చేయగలను. బాడీలో బ్రెయిన్ స్పైన్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, న్యూరోసర్జన్ దగ్గరికి వెళ్తారు. అవి కాకుండా మిగతా నాడీ వ్యవస్థ మీద మేము వైద్యం చేస్తాం. అందులో ఈ బ్రేకియల్ ప్లెక్సస్ నాడీ వ్యవస్థ ఒకటి యాక్చువల్ గా. సో ఈ పిల్లల్లో కూడా వాళ్ళు కనుక తొందరగా వస్తే మనం వాళ్ళకి చాలా కేసుల్లో, ఒక 90% కేసుల్లో మళ్ళీ నార్మల్ హ్యాండ్ వచ్చేట్టుగా చేయొచ్చు. 10 మందికి చేయలేము చిన్నపిల్లలకి, ఎందుకంటే సివియారిటీని బట్టి వెన్నుపూస నుంచి పీక్ వస్తాయి కొంతమందికి, అందులో చేయలేము. అదర్వైజ్ మిగతా వాళ్ళందరికీ మనం న్యాయం చేయొచ్చు. సో ఈ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే వాళ్ళకి తెలియదు చాలా మందికి. అది మీ ద్వారా తెలిస్తే వాళ్ళకి, ఎవరైనా అవసరం ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు రాగలిగితే వాళ్ళకి మా శక్తి మేర న్యాయం చేద్దామనేది ఐడియా. ఇందులో వైద్యం అనేది తొందరగా వస్తే ఉండే వైద్యం వేరే ఉంటుంది, ఒకవేళ లేటుగా వస్తే టెండన్ ట్రాన్స్ఫర్స్ అని ఉంటాయి. అప్పుడు దాకా నేను మాట్లాడినంత నాడీ వ్యవస్థ మీద వైద్యం.
లేటుగా వచ్చారు అంటే ఒక సంవత్సరం దాటిపోయినాక వస్తే నాడీ వ్యవస్థ మీద వైద్యం చేయలేము. ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ చేస్తాము. ఆల్టర్నేటివ్స్ లో కొంత లాభం తక్కువ ఉంటుంది, కానీ ఎంతో కొంత అసలు చెయ్యి పక్కన చెట్టు కొమ్మలాగా పడి ఉండేదానికంటే ఎంతో కొంత కదలిక తెప్పించడానికి అవకాశం ఉంటుంది, బాగా లేటుగా వచ్చినా కూడా. అవేర్నెస్ పెరిగితే దీనికి తొందరగా వస్తే వైద్యం బాగుంటుంది అనేది ప్రధాన ఉద్దేశం. యాక్సిడెంటల్ కేసెస్ ఎక్కువ ఉంటాయండి. బై బర్త్ నుంచి కొన్ని కేసులు ఉంటాయి, యాక్చువల్గా రెండూ ఉంటాయి. బై బర్త్ నుంచి వచ్చే వాటిని ఆబ్స్టెట్రిక్ బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీస్ అంటారు. యాక్సిడెంటల్ కేసెస్ లో వచ్చే వాటిని మామూలుగా ట్రామాటిక్ బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజరీస్ అంటారు. చేయగలుగుతారు. అండ్ గవర్నమెంటల్ స్కీమ్స్ ఉంటాయి వీటికి బాగా సపోర్ట్ చేస్తాయి, ఎందుకంటే వాళ్ళ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ ఇది. ఇప్పుడు మనకి ఏపీ నుంచి చాలా మంది, గోదావరి జిల్లాల నుంచి తెలుసుకున్న వాళ్ళు కొంతమంది వస్తారండి, చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు. గవర్నమెంట్ వాళ్ళకి మేము రాసిస్తాం పలానా వైద్యం కావాలి, ఈ వైద్యం అక్కడ లేదు. ఇక్కడ ఏపీలో ఈ వైద్యం చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, తక్కువ మంది గారు అసలు లేరు అనుకోండి. మీరు తెలియదు చాలా మందికి వైద్యం ఇలా జరుగుతుందని కూడా, డాక్టర్ల కమ్యూనిటీలోనే చాలా మందికి తెలియదు. అదే ప్రధాన ఉద్దేశం. మేము రాసిస్తాం ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి, 4 లక్షలు ఖర్చు అవుతుంది, 5 లక్షలు ఖర్చు అవుతుంది రాసిస్తే ఏపీ గవర్నమెంట్ వాళ్ళకి చాలా మందికి ఇస్తారు. వాళ్ళు తీసుకొని వస్తారు, లెటర్ తీసుకొని వస్తారు. అది ఆ లెటర్ ఒకవేళ పేదవాళ్ళైనా సరే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తెచ్చుకొని అందుకు కొంత సపోర్ట్ చేస్తే వాళ్ళకి కొంత ఇంకేమైనా ఎక్స్ట్రా ఖర్చు అయితే వాళ్ళు కొంత జేబులోంచి భరించి వైద్యం చేయించుకోవచ్చు. యూజువల్ గా 3 నెలలకి మంచి టైం అండి. ఎందుకంటే నరాల మీద మేము 3 నెలలకి ఎందుకు వైద్యం చేస్తామంటే, దెబ్బ తగలంగానే అన్నిట్లో నరాలు కట్ అయిపోవు, కొన్నిట్లో నలుగుతాయి. నలిగినప్పుడు 3 నెలల లోపల అవన్నీ ఫంక్షన్ మళ్ళీ తిరిగి వస్తుంది. సో అంతవరకు వెయిట్ చేస్తాం. ఇది రాదు, ఇంకా 3 నెలల తర్వాత ఇంకా రాదు, 3 నెలలకి ఏమీ రాలేదు, ఇంకా తర్వాత రాదు అని టెస్టుల ద్వారా వాటితో నిర్ధారించుకొని అప్పటి నుంచి వైద్యం మొదలు పెడతాం. 3 నెలలు ఐడియల్ టైం, మంచి టైం. వెన్నుపూస నుంచి పీక్ వచ్చేసింది అని కానీ నిర్ధారించుకుంటే ముందే మనం అది నెల నుంచి కూడా వైద్యం స్టార్ట్ చేయొచ్చు. కానీ దానికి ఎంఆర్ఐలు అవి టెస్టులు చేయించుకుంటే అందులో తెలిస్తే మనకి ఇంకా తొందరగా స్టార్ట్ చేయొచ్చు. అదర్వైజ్ కామన్ గా 3 నెలల నుంచి వైద్యం స్టార్ట్ చేస్తాం. ఆఫ్టర్ 3 months తర్వాత 3 to 6 months బెస్ట్ పీరియడ్, 6 to 9 months ఓకే పీరియడ్, 9 months to 1 year యావరేజ్ పీరియడ్, 1 year దాటిన దగ్గర నుంచి బిలో యావరేజ్. ఫస్ట్ 3 months టైంలో కనుక వస్తే 90% సక్సెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 6 months కి ఇంకా అక్కడి నుంచి 20% 30% తగ్గిపోతా ఉంటుంది. 6 months కి వచ్చేసరికి 70% అట్లా ఉంటుంది. అదే 9 months కి వస్తే కూడా 60% 50% ఉంటుంది. 1 year దాటిన తర్వాత వస్తే ఉపయోగం ఉండేది 20-30% నాడీ వ్యవస్థ మీద. అలా కాకుండా కండరాలు మార్చి చేసే ఆపరేషన్లు ఉంటాయి, వాటిల్లో కొంత ఉన్నదాని మీద ఒక 20%, 30%, 40%, ఒక 50% వరకు మెరుగవుతుంది మనకున్న కండిషన్ బట్టి, ఎంత సివియర్ గా ఉందనే దాన్ని బట్టి. హాస్పిటల్లో ఫస్ట్ అండి మనకి ఈ బ్రేకియల్ ప్లెక్సస్ ఆపరేట్ చేయడానికి కావలసిన ఎక్స్పర్ట్స్ తో పాటు హాస్పిటల్ వాతావరణం, అంటే మనకి ఇప్పుడు రోబోటిక్ సర్జరీ కావాలి, రోబోటిక్ సర్జరీ దొరుకుతుంది మనకి. ఒక పేషెంట్ లో రోబోటిక్ సర్జరీ కూడా చేస్తాం కొంతమందికి. అలాగే పెద్ద మైక్రోస్కోప్ కావాలి, ఆ మైక్రోస్కోప్ మనకి వాతావరణం. అలాగే ఎక్స్పర్ట్స్ అయిన ఎనస్థెటిస్టులు, బేసిక్ ఎక్స్పర్ట్స్ అయిన ఎనస్థెటిస్టులు ఉంటే మనకేంటంటే 1 year లోపు పిల్లలకి మేము 3 నుంచి 6 నెలల పిల్లలకి ఆపరేషన్ చేయాలంటే ఆలోచించండి, పుట్టింది అప్పుడే. ఆ 3 నుంచి 6 నెలల చిన్న పిల్లలకి ఆపరేషన్ చేయాలంటే మనకి చుట్టూ ఫెసిలిటీస్ ఎక్స్పర్ట్ బాగుంటే మన ఆపరేషన్ టైం కూడా చాలా ఎక్కువ టైం ఉంటుందండి. ఇది 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు ఉండే ఆపరేషన్ కూడా ఉంటాయి. ఇందులో ఇన్ని గంటల ఆపరేషన్ ఉంటుంది. ఆ టైంలో ఎనస్థీషియాలో వచ్చే ప్రాబ్లమ్స్ వాటన్నిటిని డీల్ చేయాలంటే ఎఫిషియెంట్ టీం ఉండాలి. ఈ టీం మొత్తం మాకు అక్కడ యశోద హాస్పిటల్లో ఉంది. దానికోసం మీరు యశోద హాస్పిటల్ చూస్ చేసుకుంటే బాగుంటుంది డెఫినెట్ గా. అండ్ అదొకటే కాదండి, ఈ ఎక్స్పర్ట్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ అండి. అందులో నేను ఒకడిని, అంటే నా గురించి నేను చెప్పుకోవడానికి కానీ అందులో నేను ఒకడిని. సో అందుకని మొదలుపెట్టింది మన ఏపీలో మొదలుపెట్టింది శ్రీకాంత్ గారు ఒక ఆయన అండి. ఆ తర్వాత నేనే చేశాను. సో ఆయన ఇప్పుడు పెద్ద ఆయన అయిపోయారు. సో ఆయన తర్వాత నేనే ఉన్నాను. ఇంకెవరు ఇంత ఎక్స్పర్ట్ గా చేసేవాళ్ళు కూడా ఉండరు. మీకు ఎతుక్కోండి, మీరు ఎతికినా కూడా ఉండరు. మన ఆన్లైన్ ఉంది వెబ్సైట్. ఇప్పుడు వెబ్సైట్ లో ఆర్వి కోటేశ్వరరావు హైటెక్ సిటీ అని కొడితే వస్తారండి. అట్లా అస్సాం నుంచి కూడా పేషెంట్లు వస్తారు. అస్సాం నుంచి ఎంత దూరం ఆలోచించండి. అస్సాం నుంచి రీసెంట్ గా నేను ఒక పేషెంట్ కి ఆపరేట్ చేశాను, వచ్చారండి. ఈస్ట్ వెస్టర్న్ నుంచి వెరీ రీసెంట్లీ చిన్న పిల్లలకి 2-3 ఆపరేట్ చేశానండి నేను. అలా కాకుండా పెద్దవాళ్ళకైతే ఒక లాస్ట్ 3 months 4 months లో 15-20 మందికి ఆపరేట్ చేశానండి. ఈస్ట్ వెస్ట్ నుంచి ఎక్కువ వచ్చింది, ఈస్ట్ వెస్ట్ నుంచి అండి. ఇక్కడ ఏంటంటే ఇంకొక సెంటర్ అక్కడ మనకి ఇది ఆఫ్ ద లైన్ అనుకోండి, గంగా హాస్పిటల్ అని తమిళనాడు కోయంబత్తూర్ దగ్గర ఉందండి. అక్కడికి వెళ్లే బదులు హైదరాబాద్ దగ్గర కదండి మనకి. అంటే నేను డెఫినెట్ గా చెప్తానండి, వాళ్ళకంటే నేను బెటర్ చేయగలను ఖచ్చితంగా.